ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేల్కోవలసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా నిద్రపోతా ఉన్నారా అంటే నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా మార్పు జరిగింది ఏంటి అనేది చూసాం. నేను కేవలం ఈ 5 రాష్ట్రాలని ఉద్దేశించి మాత్రమే మాట్లాడట్లేదు. ఇటీవల జరుగుతున్నటువంటి ఎన్నికలు కానీ, ఆ ఎన్నికల్లో వస్తున్నటువంటి ఫలితాలు కానీ, వీటన్నింటినీ మనం గమనించినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి గనక మనం చూసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి దాదాపుగా నెలలో కనీసం 2 నుంచి 4 సార్లు బటన్ నొక్కే పనిలోనే ఉన్నాడు. సో అంటే దాదాపుగా ప్రతి వారం ఏదో ఒక పథకం అనేది ప్రజల ఇళ్లకు చేరింది. సో అంటే సంక్షేమ పథకాలని భారీ స్థాయిలో అమలుపరిచాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గెలిపించాల. ఇక పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ చాలా సంక్షేమ పథకాలు అమలు చేసింది, ఈవెందో రాలా. తమిళనాడు స్టాలిన్ ఆయన కూడా చాలా పథకాలను అమలు చేశాడు. గతంలో జయలలిత అమలు చేసినటువంటి పథకాలని కంటిన్యూ చేశాడు. ఎక్కడా కూడా రాజకీయ విరుద్ధంగా వ్యవహరించలేదు. అంటే జనరల్గా ఎలా తమిళనాడులో ఎలా ఉంటుందంటే, ఒక పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలను తర్వాత వచ్చినటువంటి పార్టీ కంటిన్యూ చేయదు. లాస్ట్ టైం మనకి ఏపీలో ఎలా జరిగిందో దాదాపు అలాగే అక్కడ ఎప్పుడు ఉండేటువంటి పరిస్థితి. కానీ దానికి ఆయన పులి స్టాప్ పెట్టాడు. అటువంటి పరిస్థితి సంప్రదాయానికి పులి స్టాప్ పెట్టి స్టాలిన్ కొత్త ఒరవడిని సృష్టించాడు. ఆయన అమ్మ క్యాంటీన్లో ఉదయం పూట మధ్యాహ్నం భోజనమే పెట్టేవాళ్ళు, ఉదయం పూట టిఫిన్లు పెట్టడం కానీ, ఈవెన్ ఆ క్యాంటీన్లకు ఉన్న పేర్లు కూడా మార్చలేదు. అమ్మ క్యాంటీన్ అని అలాగే కొనసాగించాడు. అలాగే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్కూల్ కిట్స్ మీద జయలలిత బొమ్మ ఉండి చాలా వరకు బ్యాగులు ఇవన్నీ కూడా మిగిలిపోతే అధికారులు వాటిని మార్చి వేరే తెప్పిస్తామంటే అవసరం లేదు, అలాగే డిస్ట్రిబ్యూట్ చేయండి, నష్టమేం లేదు, ప్రభుత్వ ఖజానానికి మీరు ఇచ్చేయొద్దు, ఎవరి పేరుంటే ఏంటి, ప్రజలకు మేలు జరగటం కావాలని చెప్పి అవి కూడా ఇప్పించాడు. సో ఇట్లా చాలా చేశాడు ఆయన కూడా ఓడిపోయాడు. ఇక కేరళ పరిస్థితి కూడా దాదాపు అంతే. ఇచ్చినటువంటి హామీలు కానీ చేసినటువంటి పథకాలు కానీ అన్నీ గాలిలో కలిసిపోయినాయి. సో ఇప్పుడు ప్రజలు ఎలా తయారయ్యారు అంటే, నువ్వేమిచ్చావు అనేది పెద్ద మ్యాటర్ కాదు, నెక్స్ట్ నువ్వు ఏమి ఇస్తావు అనేదే మ్యాటర్. అంత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇవే పథకాలను నేను కొనసాగిస్తాను, ఇంతకు మించి ఇవ్వటం సాధ్యం కాదు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అని చెప్పాడు. మేనిఫెస్టోని 1% కూడా చేంజ్ చేయాల. దాదాపు 19లో ఉన్నటువంటి మేనిఫెస్టోని 24లో కూడా ఆయన కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఆయన ఓటేలా. చంద్రబాబు నాయుడు అమ్మఒడి ఇద్దరికి ఇస్తాను, ముగ్గురికి ఇస్తాను, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడు. పెన్షన్ పెంచుతాను అన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. నిరుద్యోగ భృతి అన్నాడు. ప్రతి మహిళకి నెలకి 1500. సో ఇవన్నీ ఏదైతే జగన్ చేస్తున్నాడో దానికి రెట్టింపు నేను ఇంకా చేస్తానని చెప్పిన దానికి చంద్రబాబుకు ఓటేశారు. ఇది ఒక్కటే కారణం కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. వారి మంత్రులు నాయకులు వ్యవహరించినటువంటి తీరు, భాష, వారి అహంకారపూరితమైనటువంటి ధోరణి, ఇవన్నీ చాలా కారణాలు. సో మనం పథకాల విషయంలో చూసుకుంటే ఇది. కానీ విజయ్ భారీ స్థాయిలో పథకాలని ఇస్తానని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. సో అందుకే ఆయన ఓటేశారు. సో ఈ స్టైల్ గనక మనం పరిశీలించినట్లయితే ఓటర్లు ఏ విధంగా వెళ్తున్నారు అనేది మనకి ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పెన్షన్ అయితే పెంచారు, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు, మహిళలకు ప్రతి నెల ఇస్తానన్నది ఇప్పటి వరకు ఇవాళ, నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు అమలు కాల, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకున్నారు. కానీ వాస్తవానికైతే కొన్ని పథకాలు సూపర్ 6లో చెప్పినటువంటి కొన్ని పథకాలే ఇంకా అమల్లోకి రాల. సో వీటిని పక్కన పెడుతూ వచ్చారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. మహిళలకు ఇస్తానన్నటువంటిది ఇవ్వలేదు. జగన్ ఉంటే ప్రతి సంవత్సరం 18,000 అకౌంట్లో పడేయి, చంద్రబాబు వచ్చి ప్రతి నెల 1500 వేస్తానన్నాడు కానీ ఇప్పటి వరకు రూపాయి వేయలేదు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్లే ఉంది, ఎప్పుడు వేస్తాడని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో అలాగే నిరుద్యోగ భృతి, దాని గురించి కూడా చాలా గట్టిగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే 2029 ఎన్నికలకి చంద్రబాబుకి డేంజర్ బెల్ మోగినట్టే. ఇప్పటికైనా సరే చంద్రబాబు వీటి గురించి ఒకసారి ఆలోచించాలి.
అంటే పథకాలు ఇవ్వటమా వద్దా అనేది రాష్ట్ర ఖజానా మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా హామీలు ఇచ్చారు కాబట్టి ఇచ్చేసేయాలి అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ ఈ అసంతృప్తిని సంతృప్తిగా మార్చుకోకపోతే మాత్రం 29లో చాలా భారీ మూల్యాన్ని కూటమి చెల్లించుకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద చంద్రబాబు వెంటనే మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టుకుంటే మంచిది.